మహేశ్వరం పంచదేవాన్ స్మరే నిత్యం పూజయేత్ సర్వపాపనాశనః. అంటే ఈ యొక్క 5 ప్రధాన దేవతలను గిట్ట రోజొకసారి స్మరించుకున్నట్టయితే సర్వ పాపములందు విముక్తులమవుతామని ఆదిశంకర వారు తెలియజేశారు. అటువంటి పంచాయతన దేవాలయం మన శివాలయం కాశీ విశ్వేశ్వరాలయం. ఆదిత్యం అంటే సూర్య భగవానుడు, అన్నపూర్ణాదేవి, కాశీ విశ్వేశ్వరుడు, విష్ణుమూర్తి, గణపతితో కూడుకున్న దేవాలయం పంచాయతన దేవాలయం. పంచాయతన దేవాలయం లోపల ఈ 5 దేవతలు స్మరిస్తేనే సర్వ పాపాల నుండి విముక్తులమవుతామట. అటువంటిది మన ఆ దేవతల గిట్ట అభిషేకం కానీ అర్చన గిట్ట చేసుకున్నట్టయితే మనం ఇంకా ఎంత ఫలితాన్ని పొందుతామో దాని విశేష ఫలపరమైనది. అటువంటి అదే మహాశివరాత్రి రోజు. మహాశివరాత్రి అంటే శివుడు లింగంగా ఉద్భవించిన రోజే మహాశివరాత్రి. కలియుగం లోపల శివ ఇచ్చేతి ఐశ్వర్యము. ఐశ్వర్యాన్ని పొందాలంటే ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు. ఆ ఐశ్వర్యాలను పొందాలంటే శివారాధన వల్లే మాత్రమే పొందగలుగుతాము. శివరాత్రి రోజు భగవంతుని గిట్ట పూజించినచో సకల కోరికలు కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా శివరాత్రి రోజు ఏం ఆచరించాలంటే ఉపవాసము. ఉపవాసం అంటే అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడము. శివునికి దగ్గరగా నివసించడమే ఉపవాసము అంటారు. శివునికి దగ్గరగా నివసించడం ఉపవాసము. అదేవిధంగా రాత్రి జాగరణ కార్యక్రమం అంటే లింగము ఉద్భవించిన తరువాత స్వామి వారికి తెలివితో నుండి ఆ స్వామి వారి ఆరాధన, మహన్యాసము, ఇటువంటి అభిషేకాలు చేసినచో విశేష ఫలమైన ఫలితాలను కూడా మనం పొందుతాం. అందుకే మన ప్రతి సంవత్సరం కూడా కాశీ విశ్వేశ్వరాలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఉదయం 4 గంటలకే మేలుకొలతో ప్రారంభమై అభిషేకములు, రుద్రాభిషేకములు, తదనంతరం గోధూలికా లగ్న సమయమున శివ పార్వతుల కళ్యాణ మహోత్సవము, రాత్రి లింగోద్భవం తర్వాత జరిగే మహన్యాస ఏకాదశ పూర్వక రుద్రాభిషేకము చాలా విశేష ఫలప్రదమైనది. ఆ యొక్క మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకంలో పాల్గొన్నట్టయితే సకల కోరికలు కూడా నెరవేరుతాయి. ఆ విధంగా తిరిగి మరియు లఘున్యాస రుద్రాభిషేకము ఉదయము, తదనంతరము రాత్రి స్వామివారికి పల్లకీ సేవ కార్యక్రమము, రాత్రి పవళింపు సేవ కార్యక్రమాలు ఉంటాయి. కావున భక్తజనులందరూ కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని, మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ కాశీ విశ్వేశ్వరుని కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాము. బోలో కాశీ విశ్వేశ్వర భగవానికి, జగదంబ మాతాకి. సాయంత్రం ఉంటా ఆ పెద్దన్న కూడా నీ కాదు ఉన్నాయిదా నీకు అమ్మ రేకుంట రాజమణి నువ్వేమైందో మనమడు నగేష్ రాజేష్ మనమడు నీకు చూసిండు. రేకుంటి రాజమణి రేకుంట రాజమణి అమ్మ ఎక్కడున్నా కానీ మైక్ కాడికి రాగలరు. చాలా లేపండి పాపం.
అన్నా హ్యాపీ శివరాత్రి అన్నా. చెప్పన్నా. టెంపుల్ ప్రోగ్రాంకి వచ్చిన ఇక్కడ మన కాదు గోదావరికి. రేపు వస్తాయి. ఇవాళ నైట్ షూట్ ఉంది. ప్రసన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, అప్పుడు ఫోన్ చేస్తా. రేపైతే వస్తా, 100% వస్తా. నాకు ఎల్లుండి మళ్ళీ షూట్ ఉంది. అది నాకా రేపటి నుంచి మళ్ళీ 14th వరకు ఉన్నాయి, మళ్ళీ 24 నుంచి 29 వరకు ఉన్నాయి. దుబాయ్. ఓకే. అచ్చా, ఓకే. వాళ్ళు రిచే. అవునవును, లక్ష్మీనగర్లో ఉంటుంది సైకిల్ షాప్, హోల్సేల్ పెద్దది. అవును. ఓకే. డన్ బ్రో. కానీ ఆ డేట్స్ అయితే నాకు హైదరాబాదే ఉన్నాయి. ఒకసారి ప్రసన్న నేను కాంటాక్ట్ చేసి నేను మీకు చేస్తాను. ఓకే. ఉంది బ్యాగ్, నేను చెప్పినా కదా, పంపిస్తా, 100% పంపిస్తా.